హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీక్ అంటే డిసెంబర్ 15th లోపు ఓటీటీలో స్ట్రీమింగ్ అవబోతున్న మూవీస్ లిస్ట్ ఏంటి అన్నది మనమైతే తెలుసుకుందాం. తెలుగు మూవీసే కాదు, వేరే లాంగ్వేజ్ నుంచి అంటే హాలీవుడ్ నుంచి కూడా ఈ వీక్ చాలా అంటే చాలా మూవీస్ తెలుగులోకి డబ్ అయితే చేస్తున్నారు. మరి ఆ మూవీస్ లిస్ట్ ఏంటి అన్నది వీలైతే కనుక ఈ వీడియో చివరికి చూస్తే కనుక ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీరైతే తెలుసుకుంటారు. దగ్గర చూసుకుంటే కనుక 17 నుంచి 18 మూవీస్ అయితే ఈ వీక్ స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉన్నాయి. ప్రతి ఒక్క మూవీ మీకు తెలుగులో అవైలబుల్ ఉంది మాత్రమే ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. వీలైతే కనుక ఈ వీడియో చివరికి చూడడానికి అయితే ట్రై చేయండి. ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీరైతే తెలుసుకుంటారు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదాం. నంబర్ 1 తెలుగు మూవీ అయిన జీబ్రా. ఈ మూవీ నవంబర్ 22న థియేటర్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో డిసెంబర్ 14th, కాకపోతే ఇంకొంచెం డౌట్గా అయితే ఉంది. నాకు తెలిసి ఈ వీక్ అయితే వస్తుంది, లేకపోతే నెక్స్ట్ వీక్ అయినా వస్తుంది. కాకపోతే అన్అఫీషియల్గా చూసుకుంటే కనుక డిసెంబర్ 14th అయితే ప్రైమ్ వీడియోలో 4 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది ఈ జీబ్రా మూవీ. నంబర్ 2 కొరియన్ వెబ్ సిరీస్ అయిన ఐ స్విమ్. ఈ వెబ్ సిరీస్ ఇప్పటిది కాదు భయ్య, 2022లో ఓన్లీ కొరియన్ లాంగ్వేజ్లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతూ ఉండేది. మరలా దీనికి తెలుగు ఆడియో యాడ్ చేసి అమెజాన్ మినీ టీవీలో డిసెంబర్ 9th అంటే నిన్నటి నుంచి తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు అమెజాన్ మినీ టీవీలో. టోటల్గా ఈ వెబ్ సిరీస్లో 10 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి 50 minutes మధ్యలో యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. తెలుగు ఆడియన్స్ ఎక్కువగా వెబ్ సిరీస్ చూడాలని, అదేనా స్పెషల్గా కొరియన్ వెబ్ సిరీస్ చూడాలని ఆశపడుతూ ఉంటారు. సో వీలైతే కనుక అమెజాన్ మినీ టీవీలో ఈ ఐ స్విమ్ వెబ్ సిరీస్ చూడడానికి అయితే ట్రై చేయండి. ఫ్రీగానే తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నంబర్ 3 తెలుగు మూవీ అయిన రోటీ కపడా రొమాన్స్. ఈ మూవీ నవంబర్ 28న థియేటర్లో రిలీజ్ అయ్యి కొద్ది వరకు మిక్సింగ్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే డిసెంబర్ 12న ఈటీవీలో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ఎక్కువగా యూత్ ఇష్టపడే మూవీ అని ఒక టాక్ అయితే ఉంది భయ్య. వీలైతే కనుక డిసెంబర్ 12న ఈ మూవీ ఈటీవీలో మీరు చూసేయవచ్చు. నంబర్ 4 తమిళ్ మూవీ అయిన బ్రదర్. ఈ మూవీ అక్టోబర్ 31న తమిళ్ లాంగ్వేజ్లో థియేటర్లో రిలీజ్ అయ్యి ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే జీ5లో డిసెంబర్ 9th నుంచి 2 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ మూవీ థియేటర్లో కొద్ది వరకు మిక్సింగ్ టాక్ అయితే వచ్చింది. కొన్ని సీన్స్ మాత్రం ఎమోషనల్గా వర్కౌట్ అయితే అయ్యిందని ఒక టాక్ అయితే ఉంది. వీలైతే కనుక జీ5లో ఈ మూవీ తెలుగు ఆడియోలో చూడడానికి అయితే ట్రై చేయండి. వన్ టైం వాచ్ అని చెప్పుకోవచ్చు. నంబర్ 5 హాలీవుడ్ మూవీ అయిన స్టింగ్. ఈ మూవీ ఏప్రిల్ 12న ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే డిసెంబర్ 9th అంటే నిన్నటి నుంచి ప్రైమ్ వీడియోలో 4 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ మూవీ హారర్ అండ్ థ్రిల్లర్. హారర్ అంటే దయ్యాలు అయితే కాదు భయ్య, ఒక చిన్న భయంకరమైన ఒక సీన్ అయితే చూపిస్తూ ఉంటారు. అది చాలా వరకు అయితే నచ్చుతుంది. అంతేకాకుండా 3.5 రేటింగ్ అయితే ఉంది. తెలుగు ఆడియన్స్కి అయితే నచ్చే మూవీ అని చెప్పుకోవచ్చు. వీలైతే కనుక ప్రైమ్ వీడియోలో ఈ స్టింగ్ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. తెలుగు ఆడియోలో అవైలబుల్గా ఉంది. నంబర్ 6 హాలీవుడ్ మూవీ అయిన క్రౌ. ఈ మూవీ ఆగస్టు 23న ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అయ్యి ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే డిసెంబర్ 11th బుక్ మై షోలో రెంటెడ్కి స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. టోటల్గా చూసుకుంటే 4 లాంగ్వేజ్తో అవైలబుల్గా ఉంటుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ మూవీ హారర్ అండ్ థ్రిల్లర్. ఎక్కువగా హారర్ అండ్ థ్రిల్లర్ మూవీస్ మన తెలుగు ఆడియన్స్ ఇష్టపడుతూ ఉంటారు. కాకపోతే బుక్ మై షోలో స్ట్రీమింగ్ చేయడానికి రెడీగా అయితే ఉన్నారు కాబట్టి రెంటెడ్కి అవైలబుల్గా ఉండే అవకాశం అయితే ఉంటుంది. నాకు తెలిసి ఈ మూవీ డిసెంబర్ 11th ఫ్రీ వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో ఫ్రీ వెబ్సైట్లో ఉంటే కనుక డిసెంబర్ 11th ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. ట్రైలర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. తెలుగు ఆడియన్స్ మాత్రం పక్క అంటే పక్క ఎంజాయ్ చేస్తారు. నంబర్ 7 సూర్య గారి లేటెస్ట్ మూవీ అయిన కంగువ. ఈ మూవీ నవంబర్ 14th థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. కాకపోతే ఎక్కువగా మిక్సింగ్ టాక్ అయితే వచ్చింది భయ్య ప్రతి ఒక్క లాంగ్వేజ్లో చూసుకుంటే. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో డిసెంబర్ 8th అంటే మొన్నటి నుంచి తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. వన్ టైం వాచ్ అని చెప్పుకోవచ్చు. అది అని ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే కనుక మీకు ఏ సీన్స్ అయితే నచ్చదు. జస్ట్ అక్కడక్కడ సీన్స్ మాత్రం హైలైట్ అయితే అనిపిస్తాయి. మిగతాది మాత్రం కొద్దిగా ల్యాగ్ అండ్ బోరింగ్ అయితే అనిపిస్తుంటుంది. చూడాలి అనుకుంటే వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి, లేకపోతే అవాయిడ్ అయితే చేసేయండి. ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నంబర్ 8 హాలీవుడ్ మూవీ అయిన వెనమ్ ది లాస్ట్ డాన్స్. ఈ మూవీ అక్టోబర్ 25th థియేటర్లో అంటే తెలుగు ఆడియోలో కూడా థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. కాకపోతే ఎక్కువగా పాజిటివ్ టాక్ అయితే రాలేదు భయ్య, కొద్ది వరకు మిక్సింగ్ టాక్ అయితే వచ్చింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో డిసెంబర్ 9th అంటే నిన్నటి నుంచి 5 లాంగ్వేజ్తో ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ మూవీ యాక్షన్ అండ్ సైన్స్ ఫిక్.
యాక్షన్ మూవీస్ ఇష్టపడేవారు అలాగే ఒక మంచి ఏలియన్ మూవీ చూడాలి అని అనుకుంటే మాత్రం ఈ మూవీ ఎవరు మిస్ అవ్వకుండా ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. వన్ టైం వాచ్ పెద్దగా స్టోరీ లైన్ అంటూ ఏమైతే లేదు, యాక్షన్ సీన్స్ మాత్రం కొద్ది వరకు అయితే మీకు నచ్చుతాయి. ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో తెలుగు వాడిలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నంబర్ 9 హాలీవుడ్ మూవీ అయిన వైట్ బర్డ్. ఈ మూవీ October 4th ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో December 9th అంటే నిన్నటి నుంచి 4 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ మూవీ యాక్షన్ అండ్ అడ్వెంచర్. యాక్షన్ అండ్ అడ్వెంచర్ సీన్స్ చాలా మందికి అయితే నచ్చుతూ ఉంటాయి మన తెలుగు ఆడియన్స్కి. వీలైతే కనుక ఈ మూవీ కూడా ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో తెలుగు వాడిలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ట్రైలర్ మాత్రం కొద్దిగా వరకు అయితే నచ్చింది భయ్య. అంటే 80s 90s బ్యాక్డ్రాప్ అయితే వెళ్ళింది ట్రైలర్ చూస్తూ ఉంటే. మరి మూవీ ఎలా ఉంటుందన్నది మీరు ఒకసారి మూవీ చూడడానికి ట్రై చేయండి ఫ్రీగా ఉంటే. నంబర్ 10 తెలుగు వెబ్ సిరీస్ అయిన వేరే లెవెల్ ఆఫీస్. ఈ వెబ్ సిరీస్ డైరెక్ట్గా ఆహా ఓటీటీలో December 12th స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. టోటల్గా ఎన్ని ఎపిసోడ్స్ ఉంటాయి అన్నది మెన్షన్ అయితే చేయలేదు. నాకు తెలిసి కనుక అయితే ఒక 10 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి భయ్య. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి 40 minutes మధ్యలో యావరేజ్ డ్యూరేషన్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఈ వెబ్ సిరీస్లో మెయిన్ క్యారెక్టర్లో చూసుకుంటే కనుక అఖిల్ సార్థక్ మేనేజర్గా చేయబోతున్నానే ఒక టాక్ అయితే వచ్చింది. అంతేకాకుండా మనం రెగ్యులర్గా టీవీ షోస్లో ఎవరినైతే చూస్తూ ఉంటామో అంటే ఆర్జే కార్జల్, స్వాతి చౌదరి అంటే ఇంకా శుభాశ్రీ, ఇంకా అంతేకాకుండా రెగ్యులర్గా చూసేవారు ఇంకొక 2 to 3 members అయితే ఉన్నారు ఈ వెబ్ సిరీస్లో. మరి ఇంతమందిని పెడుతున్నారు కాబట్టి ఈ వెబ్ సిరీస్ హిట్ అవుతుందా లేకపోతే ఎలా ఉంటుందా అన్నది December 12th చూసి మనమైతే తెలుసుకుందాం. నంబర్ 11 తెలుగు వెబ్ సిరీస్ అయిన హరికథ సాంబవామి యుగే. ఈ వెబ్ సిరీస్ డైరెక్ట్గా December 13th డిస్నీ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. నిన్ననే ట్రైలర్ అయితే చూశాను భయ్య. నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది. మొదటిగా పోస్టర్ చూస్తూ ఉంటే ఏదో డ్రామా స్టోరీ అయితే అనుకున్నాను, కానీ థ్రిల్లర్ అండ్ క్రైమ్ అయితే యాడ్ చేశారు ఈ వెబ్ సిరీస్లో. నాకు తెలిసి మాత్రం పక్క అంటే పక్క అందరికీ నచ్చేలాగైతే ఉంటుంది. మరలా డిస్నీ హాట్స్టార్లో ఒక మంచి బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్ అయితే రాబోతుంది. రాజేంద్ర ప్రసాద్ గారు అయితే ఒక నెక్స్ట్ లెవెల్ క్యారెక్టర్లు అయితే నటించారు. అంతేకాకుండా థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఎక్కువగా ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే December 13th ఈ వెబ్ సిరీస్ డిస్నీ హాట్స్టార్లో చూడడానికి ట్రై చేయండి. నంబర్ 12 యాక్చువల్లీ ఇది మూవీ అప్డేట్ కాదు, అలాగే వెబ్ సిరీస్ అప్డేట్ అయితే కాదు. యూట్యూబర్ అంటే బెస్ట్ యూట్యూబర్ అయిన మిస్టర్ బీస్ట్ నుంచి ఒక షో అయితే రాబోతుంది. ఆ షో పేరే బీస్ట్ గేమర్. ఈ షో చూసుకుంటే కనుక ప్రైమ్ వీడియోలో December 19th ఆ షోకి దగ్గర 18 నుండి 20 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ చేయడానికి రెడీగా అయితే ఉన్నారు. ఈ షోలో టోటల్గా చూసుకుంటే కనుక 1000 member కంటెస్టెంట్స్ పార్టిసిపేట్ అయితే చేయబోతూ ఉన్నారు. గెలిచిన వారికి $5 million అయితే ప్రైజ్ మనీకి అయితే ఇవ్వబోతూ ఉన్నాడు. మిస్టర్ బీస్ట్ వీడియోస్ రెగ్యులర్గా చూసేవారు ఎవరైనా ఉంటే మిస్ అవ్వకుండా December 19th ఈ షో కూడా చూడడానికి అయితే ట్రై చేయండి. తెలుగు ఆడియోలో అవైలబుల్గా ఉంటుంది. నంబర్ 13 హాలీవుడ్ మూవీ అయిన రెడ్ 1. ఈ మూవీ November 12th ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అయ్యి ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో December 12th 6 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఎక్కువగా యాక్షన్ మూవీస్ అండ్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే December 12th ఈ మూవీ ప్రైమ్ వీడియోలో మిస్ అవ్వకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. తెలుగు ఆడియోలో అవైలబుల్గా ఉంటుంది. నంబర్ 14 మలయాళం మూవీ అయిన బోగెన్విలియా. ఈ మూవీ October 17th ఓన్లీ మలయాళం లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే December 13th సోనీ లివ్లో 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. మలయాళంలో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది కాబట్టి తెలుగు ఆడియన్స్ కూడా నచ్చేలాగైతే ఉంటుంది. ఈ మూవీ వచ్చేసి భయ్య థ్రిల్లర్ అండ్ క్రైమ్ మూవీస్ ఇష్టపడేవారు అలాగే ఎక్కువగా మలయాళం మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే మిస్ అవ్వకుండా December 13th సోనీ లీవ్లో మీరు తెలుగు ఆడియోలో చూడడానికి ట్రై చేయండి. నంబర్ 15 తెలుగు వెబ్ సిరీస్ అయిన లీలా వినోద్. ఈ వెబ్ సిరీస్ కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. ఫైనల్గా దీనికి ఒక డేట్ అయితే వచ్చింది భయ్య. December 19th ఈటీ విన్లో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. షణ్ముఖ్ జశ్వంత్ గారికి చాలామంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు. యూట్యూబ్ అంటే షార్ట్ ఫిల్మ్ చేస్తున్నప్పటి నుంచి ఇప్పటిదాకా చాలామంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు. సో ఎవరైతే ఈ వెబ్ సిరీస్ కోసం వెయిట్ చేస్తున్నట్టు అయితే కనుక December 19th ఈటీ విన్లో ఈ వెబ్ సిరీస్ మీరు చూసేయవచ్చు. నంబర్ 16 తమిళ్ మూవీ అయిన తంగలం. ఈ మూవీ కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు భయ్య. ఈ మూవీ August 15th థియేటర్లో రిలీజ్ అయ్యి కొద్ది వరకు మెక్సిన్ టాక్ అయితే తెచ్చుకుంది. ఫైనల్గా దీనికి ఒక డేట్ అయితే వచ్చింది. అలాగే ఇప్పుడు చూసుకుంటే కనుక నెట్ఫ్లిక్స్లో 4 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. December 10th అంటే నిన్నటి నుంచి 4 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది నెట్ఫ్లిక్స్లో. ఎవరైతే ఈ మూవీ థియేటర్లో చూడలేదో ఒకసారి ఓటీటీలో చూడడానికి అయితే ట్రై చేయండి భయ్య.
మన విక్రమ్ గారి యాక్టింగ్ కోసం అయితే ఒకసారి అలా చూడొచ్చు. కాకపోతే అక్కడక్కడ ల్యాగ్ అండ్ బోరింగ్ అయితే అనిపిస్తుంది. కాకపోతే ఒకసారి ఎక్స్పీరియన్స్ అయితే అవ్వచ్చు ఈ తంగలం మూవీ. ఫ్రీగా ఉంటే కనుక ఒకసారి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. నెట్ఫ్లిక్స్లో తెలుగు వాడిలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నంబర్ 17 హాలీవుడ్ మూవీ అయిన గ్లాడియేటర్ 2. ఈ మూవీ నవంబర్ 15న థియేటర్లో రిలీజ్ అయింది. కాకపోతే మిక్సింగ్ టాక్ అయితే వచ్చింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే డిసెంబర్ 10th అంటే ఈ రోజు నుంచే ప్రైమ్ వీడియోలో ఒక 15 నుంచి 20 లాంగ్వేజ్ వరకు స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు వాడి కూడా ఒకటి. గ్లాడియేటర్ పార్ట్ 1 చూసుకుంటే కనుక 2010లో విడుదలైతే అవ్వడం జరిగింది. దానికి ఒక మంచి క్రేజీ అయితే ఉంది. కానీ 2కు మాత్రం అంత క్రేజ్ అయితే లేదు భయ్య. చూడాలి అని అనుకుంటే ఒకసారి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. ప్రైమ్ వీడియోలో తెలుగు వాడిలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అంతేకాకుండా ఫ్రీ వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంది తెలుగు ఆడియోలో. ఈ మూవీకి చాలామంది ఫ్యాన్స్ అయితే ఉంటారు. ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. యావరేజ్గా ఉన్నా కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ అయితే అవుతారు. నంబర్ 18 కొరియన్ మూవీ అయిన హాట్ యంగ్ బ్లడ్. కానీ ఈ మూవీ ఇప్పటిది కాదు భయ్య. 2014లో ఓన్లీ కొరియన్ లాంగ్వేజ్లో మాత్రమే విడుదలై ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే డిసెంబర్ 10th అంటే ఈ రోజు నుంచే అమెజాన్ మినీ టీవీలో 4 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు వాడి కూడా ఒకటి. అంతేకాకుండా మీరు ఈ మూవీ చూడాలి అనుకుంటే అమెజాన్ మినీ టీవీలో ఫ్రీగానే తెలుగు వాడిలో చూడొచ్చు. ఫ్రీగానే అవైలబుల్గా ఉంది. ఎక్కువగా తెలుగు వారు కొరియన్ వెబ్ సిరీస్ అండ్ కొరియన్ మూవీస్ ఇష్టపడుతూ ఉంటారు. సో వారు మాత్రం ఒకసారి మిస్ అవ్వకుండా వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. అమెజాన్ మినీ టీవీలో తెలుగు ఆడియోలో ఫ్రీగానే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా రీసెంట్గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్, అలాగే అప్కమింగ్ ఓటీటీ మూవీస్ లిస్ట్. ఇంకిలాగే ప్రతి వీక్ అప్కమింగ్ ఓటీటీ మూవీస్ అండ్ ప్రజెంట్ ఏ ఓటీటీలో ఏ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి, అలాగే స్ట్రీమింగ్ అవుతున్నాయి, ఇలా ప్రతి ఒక్కటి మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట సింబల్ని యాక్టివేట్ అయితే చేసుకోండి. అంతేకాకుండా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు ఈ వీడియోని ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి భయ్య. మరలా మనం నెక్స్ట్ వీక్ అప్కమింగ్ ఓటీటీ మూవీస్ లిస్టుతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.